అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 60. ఇక స్టోరీకి వెళ్తే, గుడికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, త్వరగా రండి అని పిలిచింది లీలావతి. అనుపమతో పాటు రూమ్లో నుండి బయటకు వచ్చింది భాను. లీలావతి దగ్గరకు వెళ్ళి హక్ చేసుకొని, మా మేమెప్పుడో రెడీ అని అంది భాను. అవునా అన్నట్టుగా చూసింది లీలా. మా అలా చూడకు, నేను చెప్పింది నిజమేగా అని కోపం నటిస్తూ అంది లీలా. చూడు, నేను దిది రెడీ అయ్యి వచ్చేసాం, కానీ అన్నయ్య ఆదిత్య ఇంకా రాలేదు అని అంది భాను. భాను చెవు పట్టుకొని ముందుకు లాగింది లీలా. పూజా ముహూర్తానికి లేట్ అయిపోతుందని నేను కంగారు పడుతుంటే ఇప్పుడు వచ్చిందే కాక అన్నయ్య మీద చాడులు చెప్తున్నావా అని అంది. అన్నయ్య ఆదిత్య వాళ్ళు ఇంకా రాలేదు, నువ్వు పిలవగానే మేము వచ్చేసాము, కాబట్టి నువ్వు మా మీద కోపడ్డానికి లేదు అని అంది భాను. భానులో కనిపిస్తున్న ఆ ఆనందం, సంతోషం, చనువు ఇంతకుముందు ఎప్పుడూ వాళ్ళు చూసిందే లేదు. భాను ఇప్పుడు వాళ్ళకు చాలా కొత్తగా కనిపిస్తోంది. ఆ కొత్తదనం వాళ్ళ మనసును సంతోషంతో నింపేసింది. సోఫాలో కూర్చున్న ధర్మేంద్ర లేచి భాను దగ్గరికి వచ్చాడు. భానుని తన వెనక దాచేసుకొని లీలా వైపు చూసి నవ్వుతూ, గుడి చెప్పింది నిజమే, నువ్వు తనని కోపడ్డానికి వీల్లేదు, నీ కోపమేదో నీ కొడుకు మీద చూపించుకో అని అన్నాడు. ధర్మేంద్ర వైపు చూసి నవ్విన భాను ధర్మేంద్ర వెనక నుండి పిల్లి పిల్లల తల బయటకు పెట్టి చూస్తూ, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టలేవుగా అన్నట్టు లీలా వైపు చూసి నవ్వింది. అదంతా చూసి నవ్వుకుంటుంది అనుపమ. లీల అలకగా ముఖం తిప్పుకోవడంతో ధర్మేంద్ర దగ్గర నుండి లీల దగ్గరకు వెళ్ళి హక్ చేసుకున్న భాను, మా ఇప్పుడు నువ్వు అలగకు. నేనేం అలగలేదు, ఆయన నేనెందుకు అలుగుతాను? ఇదంతా వాళ్ళిద్దరి వల్లే, వాళ్ళే ముందుగా అంటున్న భాను మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. భాను సడన్గా మాట్లాడడం మానేయడంతో భాను చూస్తున్న వైపుగా చూశారు లీలా, అనుపమలు. అటు చూసిన అనుపమ కూడా భానుతో పాటు కళ్ళు అప్పగించేసి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూస్తూ ఉంది. బంగారు రంగు జారీ బార్డర్తో నేసిన పట్టు పంచ కట్టుకొని వెల్ ఫిట్టెడ్ హాఫ్ హ్యాండ్స్ వైట్ షర్ట్తో స్టెప్స్ దిగుతూ కిందకు వస్తున్నారు విక్రమాదిత్య, మాహిదర్లు. వాళ్ళని అలా చూడగానే భాను, అనుపమ వాళ్ళు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు. ఇప్పటి వరకు అమ్మాయిల మీద రాసిన కవితలు మాత్రమే విన్నాను, కానీ వీళ్ళని ఇలా చూస్తే అబ్బాయిల మీద కవితలు రాయడానికి వీళ్ళు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళుగా చరిత్రలో మిగిలిపోతారు అని అనుకుంది భాను. అందానికే అసూయ పుట్టేలా ఉన్నారు కదూ అని వినిపించిన మాటకు అప్రయత్నంగానే అవును అని అన్న భాను హా అంటూ పక్కకు తిరిగి చూసింది. తన వైపే చూసి నవ్వుతున్న లీలా ఆశ్చర్యంతో చిన్నగా విడవడిన భాను నోటిని మూసి చిన్నగా బుగ్గ మీద తట్టింది. దాంతో ఎంబారిజింగ్గా ఫీల్ అయిన భాను అయ్యో అనుకుంటూ పక్కకు జరిగి అనుపమ వెనక నిలబడి గట్టిగా కళ్ళు మూసుకుంది. భాను పరిస్థితి చూసి నవ్వుకున్నారు అక్కడి వాళ్ళు. కిందకు వచ్చిన మాహిర్ అనుపమ వైపు చూస్తూ ఏమైంది అన్నట్టుగా కళ్ళు ఎగరేశాడు. ఏం లేదన్నట్టుగా చిన్నగా తల ఊపింది అనుపమ. ఇక భాను పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. ఎదురుగా నిలబడి తననే చూస్తున్న విక్రమ్ను చూసిన భాను ఆదిత్య జరిగిందంతా చూసేశాడా, ఓ నో, ఇప్పుడెలా, ఇక నా పని అయిపోయింది అని తనలో తానే అనుకుంది భాను. అసలు అనుపమ వెనుక నుండి ముందుకు రావడానికి భాను అడుగు కదనంటూ మొరాయిస్తుంటే భాను చూపులు మాత్రం టైం టు టైం విక్రమ్ను చెక్ చేస్తున్నాయి. నెమ్మదిగా భాను దగ్గరకు వచ్చాడు విక్రమ్. దాంతో అనుపమ పక్కకు తప్పుకుంది. ఏమైంది అన్నట్టుగా కళ్ళెగరేశాడు విక్రమ్. ఏమీ లేదన్నట్టుగా తల ఊపింది భాను. అంతలో అక్కడికి వచ్చిన యుగ్ అంతా క్లియర్ అని అన్నాడు. లేట్ అవుతుంది, త్వరగా వెళ్దాం పదండి అంటూ తొందర చేసింది లీలా. భాను చేయి పట్టుకున్న విక్రమ్ను మరింత దగ్గర నుండి చూడగానే భాను గుండె గతి తప్పినట్టయింది. బొమ్మలాగా విక్రమ్ వెనక్కి అడుగులు వేస్తూ ముందుకు నడిచింది భాను. బయటకు వచ్చిన తర్వాత ధర్మేంద్ర, లీలా ఒక కారులో ఎక్కి మాహిర్, విక్రమ్లను వాళ్ళ కార్లలో రమ్మని చెప్పారు. ఇప్పుడు నేను ఆదిత్యని ఎలా ఫేస్ చేయాలి? నో, మా బాబా వాళ్ళతో వెళ్ళిపోతే ప్రస్తుతానికి సేఫ్ అనుకొని ధర్మేంద్ర, లీలా వాళ్ళ కారు దగ్గరకు వెళ్ళింది భాను. భాను వెనకే వెళ్ళింది అనుపమ. తనను చూసినప్పటి నుండి భాను బిహేవియర్ని గమనిస్తున్న విక్రమ్కు ఏదో తేడాగా అనిపించింది. ఇప్పుడు కూడా తనను అవాయిడ్ చేయాలని భాను ట్రై చేస్తుండడం చూసి డౌట్ లేదు, ఏదో ఉంది అని అనుకొని వాళ్ళతో పాటు వెళ్తానంటున్న భానుని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయాడు విక్రమ్. అది చూసి నవ్వుకున్నారు ధర్మేంద్ర, లీలావతి. అనుపమ పక్కకు వచ్చి నిలబడిన మాహిర్ అనుపమ వైపు చూస్తూ తన కారు వైపు భాను, విక్రమ్ల వైపు చూపిస్తూ నా కారు ఎక్కుతావా లేదా నిన్ను కూడా విక్రమ్ భానుని తీసుకెళ్ళినట్లు ఎత్తుకెళ్ళి కూర్చోబెట్టనా
అన్నట్టుగా సైగ చేశాడు. విషయం అర్థం చేసుకున్న అనుపమ ఏం అవసరం లేదు అన్నట్టుగా చూసి మాహిర్ కారు వైపు నడిచింది. ఆదిత్య, ఏం చేస్తున్నావు? వదులు, నేను బాబుతో పాటు వస్తాను అని అంది భాను. భాను వైపు చూసి నవ్విన విక్రమ్ వెంటనే తన ఎక్స్ప్రెషన్ మార్చేసి నో అని చెప్పి భానుని కారులో కూర్చోపెట్టి తను కారెక్కి కూర్చున్నాడు. ముందు ధర్మేంద్ర, వెనుక విక్రమ్, ఆఖరిన మాహిర్ల కార్లు విల్లా నుండి బయటకు వెళ్ళాయి. సెక్యూరిటీకి ఎటువంటి అనుమానం కలగకుండా వాళ్ళని వాచబుల్ డిస్టెన్స్లో వాళ్ళనే ఫాలో అవుతూ వస్తుంది కార్. విక్రమ్ కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు విక్రమ్ వైపు చూస్తూనే ఉంది భాను. బన్నీ, హా, ఏమైంది? ఏమైనా చెప్పాలా? అదేం లేదు, ఏం లేదు అని రోడ్ వైపు చూస్తూ కూర్చుంది భాను. కార్లన్నీ సర్వీస్ రోడ్ వైపు తిరగగానే అప్పటి వరకు ఫాలో అవుతూ వచ్చిన కార్ నేరుగా మెయిన్ రోడ్ మీద ముందుకు వెళ్ళిపోయింది. కానీ దాని వెనకే వచ్చిన మరొక కార్ మాత్రం మాహిర్ వాళ్ళ కార్లను ఫాలో చేస్తూ వెళ్ళింది. వరుసగా గుడి ప్రాంగణంలోకి వస్తున్న కార్లను కొంచెం వింతగా, మరికొంత భయంగా చూస్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ముందుగా కిందకి దిగిన సెక్యూరిటీ పొజిషన్స్ తీసుకున్నారు. సెక్యూరిటీ హెడ్ మరియు యుగ్ వెళ్ళి అంతా చెక్ చేసి రాగా తర్వాత కిందకి దిగారు మిగిలిన వాళ్ళు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇవన్నీ ఏంటి? సెక్యూరిటీని కూడా డబల్ చేశారు ఎందుకు అని యుగ్ని అడిగింది భాను. బాబా కోసం అని ఒక్క మాటలో తేల్చేశాడు మాహిర్. హో అని మరేం మాట్లాడకుండా గుడిలోకి నడిచింది భాను. నిజానికి ఆ సెక్యూరిటీ మొత్తాన్ని అరేంజ్ చేసింది భాను కోసం. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలానో భానుకి తెలియకుండా సెక్యూరిటీ ఫాలో అవుతూనే ఉంటారు. తెలిస్తే ఒప్పుకోదు కాబట్టి మాహిర్ అలాంటి అరేంజ్మెంట్స్ను చేశాడు. కానీ ఇప్పుడు రాజీవ్, రాజ్వీర్ ఇద్దరు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి భాను కోసం ఇదంతా చేశారు. ఫాలో చేస్తూ వచ్చిన మరొక కారులో నుండి కిందకు దిగిన 4 వ్యక్తులు కూడా సెక్యూరిటీని, అక్కడి పరిసరాలు, వాతావరణం మొత్తం జాగ్రత్తగా పరిశీలిస్తూ గుడిలోకి వెళ్ళిపోయారు. కానీ కొంతసేపటి తర్వాత గుడి వెనుక నుండి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు కొంతమంది. దారి పొడవునా అటు ఇటు సెక్యూరిటీ నిలబడగా వారి మధ్యలో నుండి నడుస్తూ వెళ్తున్నారు. పంచకట్టలో హుందాగా ఉన్న మాహిర్, విక్రమ్లు పట్టుచీరల్లో నిండుగా నగలు పెట్టుకున్న భాను, అనుపమలను తీసుకొని వెళ్తుంటే వాళ్ళ వస్త్రధారణ అక్కడి వస్త్రధారణకు పూర్తిగా భిన్నంగా ఉండడం వాళ్ళని చూసిన అక్కడి వాళ్ళల్లో కొందరు ఆసక్తిగా చూస్తుంటే మరికొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. గుడిలో విక్రమ్ భానులను పీటల మీద కూర్చోబెట్టి పూజా కార్యక్రమాలు పూర్తి చేయించారు. పూజ చేయించడం, ఆశీర్వాదం తీసుకోవడం ఇవన్నీ పూర్తయిన తర్వాత లీలావతి దగ్గరకు వచ్చారు పంతులు గారు. ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. అనుకున్న ముహూర్తానికి సమయం అవుతుంది. త్వరగా అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో వస్తున్నాం అని అంది లీలావతి. పదండి, ముహూర్తానికి సమయం అవుతుంది అని అంది లీలావతి. దాంతో అందరూ పూజకు ఏర్పాట్లు చేసి ఉన్న చోటుకు వెళ్ళారు. అమ్మా, జంటను పీటల మీద కూర్చోబెట్టండి అని పంతులు గారు చెప్పడంతో అనుపమ వైపు చూసి నవ్వింది లీలా. అది మరోలా అర్థం చేసుకున్న అనుపమ, కిటీ వెళ్ళి కూర్చో అని భానుని చూస్తూ చెప్పింది. పీటల మీద కూర్చోవలసింది గుడి కాదు, నువ్వు అని అంది లీలా. లీలా అన్న మాటకు ఆశ్చర్యపోయింది అనుపమ. నేనెందుకు అని అనుమానంగా అంది అనుపమ. మాహిర్ వైపు చూసి చిన్నగా నవ్వి అనుపమ పక్కకు వచ్చి నిలబడమని సైగ చేసింది. తన పక్కకు వచ్చి తన చేయి పట్టుకొని నిలబడిన మాహిర్ను చూడగానే అనుపమలో కంగారు పెరిగిపోయింది. చిన్నగా షివర్ అవుతున్న అనుపమ చేతిని చిన్నగా ప్రెస్ చేశాడు మాహిర్. ఎందుకు అంటే నీకు మాహిర్కు నిశ్చితార్థం కాబట్టి అని నవ్వుతూ అంది లీలావతి. నిశ్చితార్థమా? కానీ ఆంటీ, అది నిశ్చితార్థం ఏ నీకు నా కొడుకు అంటే ఇష్టం లేదా? లేదా మూర్ఖంగా తను అనుకున్నది జరగాలని పట్టుపడతాడని భయమా అని అన్న లీలా మాట వినగానే మాహిర్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. కానీ అదేమీ పట్టించుకొని లీలా మాత్రం, లేదా ఎప్పుడు సీరియస్గా కనిపిస్తాడని నేను సరిగ్గా చూసుకోవడని అనుకుంటున్నావా? అందుకే నువ్వు మాహిర్ని వద్దంటున్నావా? ఒకవేళ అదే కారణమైతే ఇప్పుడే చెప్పు, ఇవన్నీ ఇక్కడే ఆపేస్తాను అని అంది లీలావతి. మా అని కంగారుగా అన్నాడు మాహిర్. చెప్పమ్మా, నువ్వు వద్దంటే ఏది జరగదు, అన్నీ ఇప్పుడే ఆపేస్తాను అని అంది లీలా. ఇదేంటి, అమ్మ సపోర్ట్ చేస్తుందా, మా ఇద్దరికి బ్రేకప్ చేస్తుందా అని తనలో తానే మదన పడిపోవడం మొదలుపెట్టాడు మాహిర్. అయ్యో ఆంటీ, అదేమీ కాదు, మాహిర్ చాలా మంచివాడు, కోపం లేదు, మూర్ఖుడు కాదు, కాకపోతే కొంచెం మొండివాడు అంతే అని అంది అనుపమ. అయితే నీకు మాహిర్ అంటే ఇష్టమే అన్నమాట అని అంది లీలావతి. ఆ మాట విన్న అనుపమ, హో నో,
నేను కిట్టి మీద ప్రయోగించిన ట్రిక్కి ఇప్పుడు నేను దొరికిపోయాను అని తలదించుకొని నేల చూపులు చూస్తూ ఉండిపోయింది అనుపమ. అనుపమ చెంపలను మృదువుగా నిమిరిన లీల అనుపమ ముఖాన్ని పైకెత్తి చూస్తూ, నాకు అంతా తెలుసు, నువ్వు ఇంతగా సిగ్గుపడాల్సిన పని లేదు అని అంది. అమ్మా, ముహూర్తం మించిపోతుంది అని అన్న పంతులు గారి మాటతో భానులోని అల్లరి పిల్ల మేల్కొంది. మా లేట్ అయిపోతుంది, బాయ్ దీదీ, ఆహా బాబీ, పద పద అంటూ ఇద్దరిని తోస్తూ ముందుకు తీసుకొని వెళ్ళి పీటల మీద కూర్చోబెట్టింది భాను. పూజ చేస్తున్నప్పుడు తన తల్లిదండ్రుల పేరు చెప్పగానే అనుపమ డల్ అయిపోయింది. పూజ చేయడం పూర్తయిన తర్వాత భాను ఉంగరాలు అందించగా మనసులోని ప్రేమ కళ్ళల్లో సంతోషం రూపంలో మెరుస్తుంటే ప్రపంచంలోని ఆనందమంతా తనదే అన్నంత పొంగిపోతూ అనుపమ వేలికి ఉంగరం పెట్టాడు మాహిర్. మాహిర్ తన చేతికి పెట్టిన ఉంగరాన్ని చూసిన అనుపమకు విషయం అర్థమైంది. బాబీ, ఇదిగో అంటూ అనుపమకు ఉంగరం అందించింది భాను. మాహిర్ వేలికి ఉంగరం పెట్టిన తర్వాత చెమ్మ చేరిన కళ్ళతో మాహిర్ వైపు చూసింది అనుపమ. ఏమైంది, నీ ఫ్యామిలీ మెంబర్స్ లేరని బాధపడుతున్నావా అని అన్నాడు మాహిర్. లేదు, నా వరకు ఫ్యామిలీ అంటే నాకంటూ తెలిసింది అమ్మ, తర్వాత అనురాగ్, కిట్టి, వీళ్ళు మాత్రమే. అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. అనురాగ్ ప్రస్తుతం వచ్చే పరిస్థితుల్లో లేడు. ఇక మిగిలింది కిట్టి, తను ఉందిగా, చాలు అని అంది అనుపమ. కళ్ళ నిండా నీళ్ళతో అనుపమ వైపు చూస్తూ, అది నేను చెప్పాలి దీదీ, నువ్వే లేకుంటే ఇప్పుడు నేను ఉండేదాన్నే కాదు అని అనుకుంది భాను. అనుపమ మాటలు విన్న విక్రమ్ ముందుకు వచ్చి, చెప్పానుగా నేనున్నానని, నీ అన్నగా నీ బాధ్యతలు అన్నీ నావే అని అనుపమ తల నిమురుతూ చెప్పాడు విక్రమ్. మీ అందరికన్నా ముందు నేను, దీదీ కేవలం నాది మాత్రమే అంటూ అనుపమను తన వైపు లాక్కొని సైడ్ నుండి గట్టిగా పట్టేసుకుంది భాను. గుడి అంటూ కంగారుగా అనుపమను తన వైపు లాక్కున్నాడు మాహిర్. అది చూసి నవ్వేశారు అక్కడున్న వాళ్ళు. సంతోషంతో వెలిగిపోతున్న భానుని చూసిన విక్రమ్కు చాలా కాలం తర్వాత భాను ముఖంలో జెన్యూన్గా సంతోషం కనబడుతుంటే అప్పటికప్పుడు భానుని తన గుండెలకు హత్తుకోవాలని అనిపించింది విక్రమ్కి. ఒక్కసారిగా భానుని తన దగ్గరకు లాక్కొని చేతిని లాక్ చేశాడు విక్రమ్. ఏమైంది అని అడిగిన భాను ప్రశ్నకు ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు విక్రమ్. అమ్మా, మీ ఇద్దరూ పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని పంతులు గారు చెప్పడంతో ధర్మేంద్ర, లీలావతి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు మాహిర్, అనుపమ. ఎప్పుడూ గంభీరంగా ఉండే ధర్మేంద్ర అంటే ముందు నుండి అనుపమకు కొంచెం భయం. దాంతో ధర్మేంద్ర వైపు కొంచెం భయంగా చూసింది అనుపమ. అనుపమని చూసి చిన్నగా నవ్వుతూ, నాకు గుడి ఎంతో నువ్వు అంతే, నువ్వు నా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినా సరే నువ్వు నాకు కూతురుతో సమానం అంటూ అనుపమ తలను నిమిరి తలపై ముద్దు పెట్టుకున్నాడు ధర్మేంద్ర. ఊహ తెలిసిన తర్వాత మొదటిసారి తండ్రి ప్రేమ ఇలా ఉంటుందా అని అనిపించింది అనుపమకు. థ్యాంక్ యూ బాబా అని అంది అనుపమ. అనుపమ బాబా అని పిలవగానే ఆశ్చర్యపోవడం మాహిర్ వంతైంది. బాబా, అంకుల్ నుండి బాబా, గుడ్ ఇంప్రూవ్మెంట్ అని అన్నాడు మాహిర్. మాహిర్ మాటకు సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది అనుపమ. ఇక ఈ మొండిగటంతో ఎలా వేగుతావో, ఇక పూర్తి బాధ్యత నీదే, నేను అస్సలు కల్పించుకోను అని అంది లీల. నువ్వు డీల్ చేయకపోతే చెప్పు, నేను చూసుకుంటాను అని అన్నాడు విక్రమ్. అది నీ వల్ల కాదులే, మీ చెల్లి వల్ల మాత్రమే అవుతుంది అని విక్రమ్ చెవిలో గుసగుసగా అన్నాడు మాహిర్. సరే అయితే, మొత్తానికి నీకు సంబంధించిన వీక్ పాయింట్ ఇప్పుడు నా చేతిలోనూ ఉంది అని అన్నాడు విక్రమ్. విక్రమ్ మాటల్లోని భావం అర్థం కాకనే విక్రమ్ వైపు కొరకొర చూశాడు మాహిర్. ఏంటి మీ సీక్రెట్స్ అని వాళ్ళ వైపు చూస్తూ అడిగారు భాను, అనుపమ. ఏం లేదు అని అన్నట్టుగా ఒకే టైంలో ఒకేలా తల ఊపిన వాళ్ళ వైపు డౌట్గా చూశారు భాను, అనుపమ. అంతలో పంతులు గారు వచ్చి విక్రమ్, భానుల చేతుల మీదుగా మరికొన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పడంతో అటు వెళ్ళారు అందరూ. మధ్యాహ్నం అవుతుండగా తిరిగి విల్లాకు చేరుకున్నారు అందరూ. లంచ్ చేసిన తర్వాత కైజర్ దగ్గరకు వెళ్ళింది భాను. అక్కడే ఉన్న యుగ్, నీకు C3 కాంటాక్ట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేశాను, నీ ఫ్రీ టైం ఉన్నప్పుడు కాల్ చేయి అని అన్నాడు. C3 ఎవరు? ఈ C3 అని అంది భాను. నీ అసిస్టెంట్, అదే ఎవరు చూడు, నీకే తెలుస్తుంది. ఐ హ్యావ్ సమ్ వర్క్ అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు యుగ్. తర్వాత ఏం జరిగింది? మాహిర్ భానులను ఫాలో అయింది ఎవరు? ఇంత అర్జెంటుగా మాహిర్ అనుపమల నిశ్చితార్థం జరిపించడానికి గల కారణం ఏమై ఉంటుంది? రింగ్ను చూడగానే అనుపమ ఎందుకు అలా రియాక్ట్ అయింది? భానుని దక్కించుకోవడానికి వివేక్ ఏం చేయబోతున్నాడు? ఒక్కసారిగా వచ్చిన ఇన్ని సంతోషాలు వీళ్ళ జీవితంలో శాశ్వతం అవుతాయా?
ఈ C3 ఎవరు? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.